హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి 8th క్లాస్ న్యూ సిలబస్ తెలుగు సంబంధించి చూద్దాం. సో 8వ తరగతి నూతన తెలుగు వాచకం ఫస్ట్ లెసన్ ఫ్రెండ్స్, ఆంధ్ర వైభవం. చూడండి, ముఖ్యంగా ముందు ఉద్దేశం వచ్చి ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయడం ఈ పాఠ ఉద్దేశం. ఈ యొక్క రచయిత చూడండి, కొండేపూడి లక్ష్మీనారాయణ అండి. ఈయన యొక్క కాలం వచ్చి 1918, 1986. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామంలో జన్మించారండి. జిల్లా గుర్తుపెట్టుకోవాలి, పశ్చిమ గోదావరి జిల్లా. ఈయన యొక్క రచన చూడండి, స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలు రచించారండి. సో గేయ సంపుటాలు మన ఈ ఆంధ్ర వైభవం కూడా గేయమేనండి. ప్రక్రియ వచ్చి సో నెక్స్ట్ ఇచ్చారు. ప్రస్తుత పాఠ్యభాగం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి స్వీకరించబడింది. ప్రక్రియ వచ్చి గేయం మాత్ర ఛందస్సులో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుందండి. గేయం అనేది ఇప్పుడు కూడా మాత్ర ఛందస్సులో ఉంటుంది, అది కూడా లయబద్ధంగా. ఇందులో శబ్ద సౌందర్యం ఉట్టుపడుతుంది. సో ప్రక్రియ వచ్చి గేయం అని చెప్పాం కదా. నెక్స్ట్ అర్థసంధి చూడండి, ఇక్కడ గ్రామర్ పాయింట్. అశ్వ అకారానికి ఏదైనా అచ్చుపరమైన దాన్ని అర్థసంధి అంటారు. యుత్వసంధి అండి, ఏమి మొదలైన పదాలు చివర అశ్వ ఇకారానికి ఏదైనా అచ్చుపరమైతే దాన్ని యుత్వసంధి అంటారు. నెక్స్ట్ చూడండి, ఉత్వసంధి, అశ్వ ఒకారానికి ఏదైనా అచ్చుపరమైతే దాన్ని ఉత్వసంధి అంటారు. నెక్స్ట్ ద్వంద్వ సమాసం అండి, ఇవన్నీ కూడా రేరుగా వస్తుంటాయి, బిట్స్ ఎక్కువగా రావడం జరుగుతాయి. ఇవి ఉత్వసంధి, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం. ద్వంద్వ అంటే సమాసంలో అన్ని పదాలకు సమాన ప్రాధాన్యం కలిగిన ఇదే ద్వంద్వ సమాసం అవుతుందండి. అలా కాకుండా సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకం అయ్యి ఉత్తర పదం నామవాచకం అయింది, అది ద్విగు సమాసం అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 కోట్లు, 6 అనేది సంఖ్యామానం కదా, అలాగే కోట్లు అనేది నామవాచకం అవుతుంది. అలా ఏమైనా ఉంటే దాన్ని ద్విగు సమాసంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ పర్యాయ పదాలు. పర్యాయ పదం అంటే ఒక పదం యొక్క అర్థానికి సమానమైన, ఇది విరివిరింపడిన సమానమైన అర్థం ఇచ్చే పదాలు పర్యాయ పదాలు అంటారండి. పర్యాయ పదాలు అంటే సమానం అర్థం రావాలండి. అదే నానార్థాలు అనుకోండి, దానికి ఇతర వేరే వేరే అర్థాలు వస్తే అది నానార్థాలు అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతి అంటారు. సింపుల్గా సంస్కృత మరియు ప్రాకృత భాషల పదాలను ఏమంటారు, ప్రకృతిని గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి మారే లేదా తెలుగు భాషకు అనుకూలంగా మారే పదాలను వికృతి అంటారు. అంటే తెలుగు భాష పదాలను వికృతిని గుర్తుపెట్టుకోవాలి. అంటే కొంచెం యాస వచ్చేటట్టు ఉంటాయి అన్నమాట వికృతి పదాలు. వీటిని తద్భవాలు అంటారు, వేరే వేరే పంపులు. ఇక్కడ తత్సమాలు అంటే సంస్కృత పదాలు లేదా ప్రకృతికి మరొక పేరు తత్సమాలు, వికృతికి మరొక పేరు తద్భవాలు. ఫర్ ఎగ్జాంపుల్ భాష ఉందనుకోండి, భాష అనేది ప్రకృతి అవుతుంది. అలాగే భాష అది వికృతి అవుతుంది, ఎందుకంటే భాష అనేది నార్మల్గా మన తెలుగువారు మన యాసకు తగ్గట్టు మాట్లాడుకుంటాం కనుక అది వికృతి అవుతుందంట. అంతే దాని అర్థం, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కొన్ని బహుళ ప్రశ్నలు ఇచ్చారు చూడండి. ఆంధ్ర వైభవం గేయాన్ని రచించింది ఎవరండి? కొండపూడి లక్ష్మీనారాయణ. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామం చెందినవారు. 1918, 1986 ఆయన యొక్క సంవత్సరం. నెక్స్ట్ ఆంధ్ర వైభవం ప్రక్రియ ఏదండి? గేయ సంపుటి అని చెప్పాం కదా, గేయం. ఆంధ్ర వైభవం ఇతివృత్తం అండి. సో రాష్ట్ర కీర్తి అండి. ఆంధ్ర వైభవం మన రాష్ట్ర వైభవం గురించిగా చెప్తున్నాం ప్రశ్న. నెక్స్ట్ కొండపూడి లక్ష్మీనారాయణ గారి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా చెప్పాం కదా. నెక్స్ట్ దేశం అంటే మనుషులేనని చాటి చెప్పింది ఎవరంటున్నాడండి? ఇది మనకి ఆ పాఠ్య భాగం ఒకసారి గేమ్ చదివితే మనకి పద్య రూపంలో ఉంటుంది కనుక అందులో ఈ లైన్ ఉంటుంది. దేశం అంటే మనుషులని చెప్పింది గురజాడ అప్పారావు అండి. కొదమసింహం పగిలి నురిగిన డాష్ బహుదర్పము, ఇది కూడా పద్య భాగంలో ఉంటుందండి, పద్య మధ్యలో ఉంటుంది. కొదమసింహం పగిలి నురిగిన బాలచంద్రుడు బహుదర్పమైన వస్తుందండి. సో ఆన్సర్ వచ్చి 2 బాలచంద్రుడు. గాన ప్రధానంగా సాగే సాహితీ ప్రక్రియ ఏది? గానం. సో ఆప్షన్ 3 అండి, గేయం అవుతుంది. కొన్ని గ్రామర్ పాయింట్స్ బిట్స్ ఇచ్చారు. దిక్కు నానార్థం అడిగాడండి. సో నానార్థం అంటే దానికి తగ్గట్టు వేరు ఇతర అర్థాలు వచ్చేవి నానార్థాలు అవుతాయండి. సో దిక్కు అంటే ఇక్కడ చూడండి, ఉద్దిక, తోడు, రుద్రం, రథ, ఆశ, కోరిక, దిశ, శరణమైన ఉందండి. సో దిక్కు అంటే దిశ అని మనకు ఒకటి ఐడియా ఉంది. సో ఇంకోటి శరణం, ఇది కూడా అవ్వచ్చు. కాబట్టి ఆప్షన్ 3 దిశ మరియు శరణం అవుతుంది దిక్కు నానార్థాలు. యుగముల నుండి బంగారు గంగ నిత్యుడి నది ఏది? బంగారు గంగ నిత్యుడి నది ఏది? గౌతమి అండి, లేదా గోదావరి నది అంటారు. ఇది కూడా మనకి పాఠ్యభాగం ఒకసారి పద్యం ఎవరైనా గేయం చదివితే అర్థమవుతుంది. నెక్స్ట్ కోహినూరు వజ్రాన్ని తన కురుల్లో ముడుచుకున్న నది కృష్ణా నది అండి. రాయలసీమను రత్నాలసీమగా మార్చింది ఆప్షన్ 4 అండి, తుంగభద్ర అండి. ఇవన్నీ కూడా ఒక పద్యభాగం ఆ గేయం మొత్తం చూస్తే మధ్యలో ఒక పద్యభాగం వస్తుందండి.
రాయలసీమ రత్నాలసీమ మార్చిన నది తుంగభద్ర అని, కోహినూరు వజ్రాన్ని అయితే కృష్ణ, యుగముల నుండి బంగారు గంగనిచ్చిన నది ఏదంటే గౌతమి. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తెలుగు తల్లికి అందాన్ని సుఖాన్ని ఇచ్చినవి ఏవి? ఆప్షన్స్ చూడండి, అన్నీ ఒకేలా ఉన్నాయి. పర్వతాలు, సముద్రాలు, నదులు, గుహలని. సో తెలుగు తల్లికి అందాన్ని ఇచ్చేవైతే నదులే అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కథన రంగం అంటే యుద్ధ రంగం. ఎందుకంటే ఈ వీడియోలు ఎంత పెరుగుతుంది చెప్పి డైరెక్ట్గా ఆన్సర్స్ కూడా చెప్పేయడం జరుగుతుంది. ఒకసారి మీరు ఫాస్ట్ చేసుకొని చూసుకోండి. కథన రంగం అంటే అర్థం ఏంటంటే యుద్ధ రంగం అర్థం. వీరి కవిత్వంలో తెలుగుదనము తేనెలుకను ఉంటుందని కవి చెప్పాడండి. ఆప్షన్స్ చూడండి, అన్నీ ఒకేలా ఉన్నాయి. పోతన, శ్రీనాథుడు, తిక్కన. ఎక్కువగా శ్రీనాథుడు లేదా పోతన, తిక్కన అనుకుంటారు. ఈ 3 ఒకేలా ఉంటాయి. సో కానీ వీరి కవిత్వంలో తెలుగుదనము తేనెలుకని కవి చెప్పారంటే ఆప్షన్ వచ్చి 1 అండి, తిక్కన అండి. మనకి గేయ సంపుట్లో అయితే మనకి ఈ గేయంలో ఉంది తిక్కనని. నెక్స్ట్ రాళ్ళు కరిగే త్రేగరాయను డాష్లో మునిగే తెలుగు కాళ్ళు సెరవే పదం గుర్తుమన్నాడండి. రాళ్ళు కరిగే త్రేగరాయను రాగసుధ అండి. ఎందుకంటే మామూలుగా అంటారు కదా, సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయని అంటారు కదా, అది రాగసుధ అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. సో రాగానికి రాళ్ళు కూడా కరుగుతాయని గుర్తుపెట్టుకుని త్యాగరాయను ఆయన యొక్క సంగీతం సంబంధించింది. నెక్స్ట్ తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దినది ఏది అన్నాడండి. తెలుగు జాతికి నూతన సంస్కృతిని తీర్చిదిద్దినది కందుకూరి వీరేశలింగం అండి. ఆప్షన్ 1 తెలుగు జాతికి నూతన సంస్కృతి కందుకూరి వీరేశలింగం. తెలుగు భాషను ప్రజల భాషగా చేయు పోరిన పిడుగు, ఇక్కడ పేరులో ఉంది. పిడుగు అంటే గిడిగి అని గుర్తుపెట్టుకోవాలండి. గిడిగి రామ్మూర్తి అండి. నెక్స్ట్ కాలం అనే పదాన్ని నానార్థం అడిగాడండి. కాలం నలుపు సమయం అవుతుందండి. అంకురం మొలక అవుతుంది. తపస్సు సమయం దక్షత నలుపు. సో నానార్థాలు పర్యాయ పదాలు కాదు. సో నానార్థం కనుక ఆప్షన్ 1 అండి, నలుపు మరియు సమయం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మోదం అనే పదాన్ని పర్యాయ పదం. పర్యాయ పదం అంటే దానికి దగ్గరగా ఉన్న చూడాలండి. మోదం అంటే సంతోషం అండి. నెక్స్ట్ ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థం ఇచ్చే పదాలను ఏమంటారు? ఒక పదానికి అర్థమైన సమాన పదాలు వచ్చేవి పర్యాయ పదాలండి. నెక్స్ట్ పెట్టండి, అచ్చెరువు అనే వికృతి పదానికి ప్రకృతి పదం అడిగాడండి. ఇక్కడ అచ్చెరువు అనేది వికృతి అవుతుంది, ఎందుకంటే అది మన తెలుగు భాష పదంలో ఉంది. కానీ ప్రకృతి పదం అంటే నార్మల్గా పలికేది కావాలి. సో ఆశ్చర్యం అవుతుందండి. ఆశ్చర్యంగా అచ్చెరువు అంటాం. నెక్స్ట్ బిట్ చూడండి, తత్సమాలు అని వీటిని అంటారు. తత్సమాలు వీటిని అంటారండి, ప్రకృతిని తత్సమాలు అంటారు. అది వికృతికి అయితే తద్భవాలు అంటారు. అసలు అకారానికి అచ్చుపరం అయితే అర్థసంధి. పూర్వపదం సంఖ్యావాచకం ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటారండి. 6 కోట్లు అనేది ఏ సమాసం అడిగాడు? ద్విగు సమాసం అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. వాటిలో సప్తమి విభక్తి యొక్క ప్రత్యయం అడిగాడు. డూ మూవులు అనేది ప్రథమ విభక్తి. నిన్న గుర్చి అలా గుర్తుపెట్టుకునండి. ఇక్కడ సప్తమి విభక్తి అడిగాడండి. నిన్నలో గూర్చి సప్తమి విభక్తి అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జోధులు అంటే అర్థం అడిగాడండి. జోధులు అంటే వీరులండి. ఈ నగరంలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చుంది. హంపి నగరంలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చుంది. నెక్స్ట్ ఈ గేయ పాదాలను సరైన క్రమంలో అమర్చమన్నాడండి. ఇది ఒకసారి మనము ఆ గేయ మొత్తం చదువుతే కానీ ఒక ఆర్డర్లో పెట్టలేము ఇది. సో ఇక్కడైతే ఆప్షన్ ఈ, ఎందుకంటే తెలుగు జాతికి నూతన సంస్కృతి కందుకూరి. తెలుగు తల్లి నోము పంటగా కాదు, తెలుగు భాషను ప్రజల భాషగా చేయ పోరిన పిడుగు గిడుగు అవుతుంది. 2 ఉందా ఈ ఆ. నెక్స్ట్ దేశం అంటే మనుషులైన సాటి చెప్పింది అప్పరాయుడు. తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్య తారలు. సో ఒకసారి ఆప్షన్ చూద్దామండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. 29(2) అండి. సో 29(2) ఫస్ట్ ఈ అండి, అంటే తెలుగు జాతికి నూతన సంస్కృతి కందుకూరి. నెక్స్ట్ ఆ 2 అంటే తెలుగు భాషను ప్రజలు భాషగా చేయ పోరిన పిడుగు. నెక్స్ట్ దేశం అంటే మనుషులని సాటి చెప్పింది అప్పరాయుడు. తెలుగు తల్లి నోము పంటగా మనం అలానే పెట్టాం. సో అదే కరెక్ట్ ఆన్సర్. ఇంత డిఫికల్ట్గా అయితే ఇవ్వడు బిట్స్. ఇంకెప్పుడైనా డిఫికల్ట్ ఇవ్వాలంటే ఈ విధంగా జస్ట్ డైరెక్ట్గా 4 పద్య పాదాలు కూడా ఒక ఆర్డర్లో పెట్టమని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పదాలను సరైన గేయ పాతంగా మార్చమన్నాడు. ఒక పాతంగా మార్చమన్నాడు. ఈ పదాలన్నీ కూడా మనం ఇప్పుడు ఇవి తెలుగు తల్లికి నోము పంటగా ఉంది కదండి, ఇదంతా ఒక పాతం కనుక ఆ విధంగా ఇది అమర్చమనుకున్నాడు. సో సొంపు కూర్చును తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద అవుతుందండి. సో సొంపు గీర్చును తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద ఎక్కడ ఉందండి? ఈ ఆ ఈ 4 ఆన్సర్ రైట్ అవుతుందండి. ఆన్సర్ 4 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ బిట్టు, గేయాన్ని అనుసరించి సరైన ప్రవచనాన్ని గుర్తించమన్నాడండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ 31 కదా, ఆప్షన్ 2 అండి. చూడండి,
ఈ ఈ రైట్ ఆన్సర్ అండి. తెలుగు పలుకులు తేనెలొలుకును తేగరాయన అన్నాడు కాదండి, ఇక్కడ తిక్కన వస్తుంది. రాళ్ళు కరిగిన తిక్కనాలు అన్నాడు కాదండి, రాగసుధ కాదు. రాళ్ళు పలుకు ఎవరిదండి, అది తేగరాయను కదా, తప్పు. తిక్కన ఇచ్చాడు, తప్పు. సొంపు కూర్చుని తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద రైటే కదా. భరతనాట్యపు భంగిమల్లో పల్లవించిన తెలుగు వరం, ఇది రైటే. అందుకనే ఈ అనేవి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడితో మనకి ఫస్ట్ లెసన్ కంప్లీట్ అండి. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాం. సెకండ్ లెసన్ చూడండి ఫ్రెండ్స్, 8th క్లాస్ నూతన వాచకు సంబంధించి సెకండ్ లెసన్ వచ్చి మాతృభూమి. ఇది ప్రక్రియ వచ్చి కథానిక. సో కథానిక అంటే కథారూపంలో ఉంటుంది. సో అలా అని అంత పెద్దగా ఏముండదు. సో కథాకి కథానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇతివృత్తం వచ్చి దేశభక్తి, కుటుంబ విలువలండి మాతృభూమి. సో ఇతివృత్తం ఏ పాఠ్యాంశకైనా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. ఆ లెసన్ పేరు ఒకసారి క్షుణ్ణంగా చూస్తే అర్థమైపోతుంది, మాతృభూమి. సో మన భారతదేశం యొక్క దాని మాతృభూమి, దాని యొక్క విలువలకు సంబంధించి లెసన్ కనుక ఇప్పుడు ఏమవుతుంది, దేశభక్తి, కుటుంబ విలువలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో మనం సింపుల్గా చేయవచ్చు. సో ప్రక్రియ కొంచెం కొన్ని కథానికలో ఉంటాయి, కొన్ని గేమ్లు ఉంటాయి, కొన్ని కథల్లో ఉంటాయి, అది చూసుకోవాలి. సో ఇదైతే ఈ ప్రక్రియ కథానిక రూపంలో ఉంది. విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం అండి. అయితే దీని యొక్క రచయిత చూడండి, పవని నిర్మల ప్రభావతి గారు అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పవని నిర్మల ప్రభావతి గారు, ఇది టెట్లో కూడా ఈ బిట్స్ రావడం జరిగింది. ఈవిడ వచ్చి ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారండి. ప్రకాశం జిల్లా ఒంగోలులో వెంకట నరసింహారావు, సరస్వతమ్మ వీరి తల్లిదండ్రులు. సరస్వతమ్మ, వెంకట నరసింహారావు తల్లిదండ్రులు. భర్త కూడా ఉన్నారండి, భర్త పేరు వచ్చి శ్రీధరరావు. ఈమె చదివింది 10వ తరగతి. ఆయన చేయి తిరిగిన రచయిత అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పవన నిర్మల ప్రభావతి గారు కేవలం 10వ క్లాస్ మాత్రమే చదివారండి. ఈ యొక్క రచనలు చూడండి, అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత, నవ్వుతుంది మొదలైన 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు రచించారండి. సో వీడి యొక్క కథా సంపుటాలు చూడండి, నాగరికత, నవ్వుతుంది, స్త్రీ, ఎదలో ముళ్ళు, అనాథ, అలాగే ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పువ్వులు మొదలైన 7 నవలలు కూడా రచించారండి ఈవిడ. ఈమె కలం నుండి జాలువారాయి. సో అంటే ఇక్కడ మొత్తం కథా సంపుటాలు గుర్తుపెట్టుకోవాలి, నవలలు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ప్రస్తుత పాఠ్యభాగం వచ్చి కథా నిలయం అనే దాని నుంచి గ్రహించబడిందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ప్రస్తుత పాఠ్యభాగం మాతృభూమి అనేది కథా నిలయం నుంచి గ్రహించబడింది. చూడండి, కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం. ఒక వ్యక్తి జీవితంలో ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేదే కథానిక అంటే ఇంకేం లేదంటే క్లుప్తత అండి. సో కథ అనేది చాలా పేరాలుగా ఉంటుంది. కథానిక అనేది అలా కాకుండా క్లుప్తత, ఏది మెయిన్ సారాంశం మీద దాన్నే మనకి వివరించడం జరుగుతుంది. అదే దాని యొక్క వివరణ అనేది దాని అర్థం. సో కథానికకు క్లుప్తత అనేది ముఖ్య లక్ష్యం. అంటే చెప్పదలుచుకున్న విషయం అనేది పాఠకుల హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రామర్ పాయింట్ ఇచ్చాడు. కర్మధారి సమాసం అంటే నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసమే కర్మధారి అంటారండి. ఎగ్జాంపుల్, గొప్ప పుస్తకం అంటే గొప్పదైన పుస్తకం. ఇక్కడ గొప్ప అనేది విశేషణం అవుతుంది, పుస్తకం అనేది నామవాచకం అవుతుంది. ఎర్ర కలువ, ఎర్ర అనేది విశేషణం, కలువ అనేది నామవాచకం. ఈ విధంగా నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడితే కర్మధారి సమావేశం అవుతుంది. ఇంకా ఇంకోటి ఇచ్చాడండి, ఉపమాలంకారం. ఉపమాలంకారం అంటే ఉపమేయ ఉపమానానికి మనోహరమైన పోలుకును చెప్పినట్లయితే దాన్ని ఉపమాలంకారం అంటారు. అంటే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్తారండి, దాన్ని ఉపమాలంకారం అంటారు. చినుకులు ముత్యాల రాలుతున్నాయి. చినుకులు ఎలా రాలుతున్నాయి, ముత్యాల రాలుతున్నాయి అన్నాడండి. ఇక్కడ చినుకులు ముత్యాలతో పోల్చి చెప్తున్నాడు. సో అలా ఆ మనోహరమైన పోలుకు చెప్తే అది ఉపమాలంకారం ఉందని చెప్పవచ్చు దానిలో. అలాగే నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి, జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చెప్పవచ్చు. ఒకసారి ఇంకా బహుళ ప్రశ్నలు ఇచ్చాడండి. ఇంకా అలానే ఇక్కడ లెసన్ పాఠ్యభాగం లోపల మ్యాటర్ అయితే ఎక్కువగా మనకి ఇక్కడ కంటెంట్లు ఇవ్వలేదు, బట్ బిట్స్ రూపంలో అయితే మనకి ఇక్కడ వివరించడం జరిగింది. చూడండి, బహుళ ప్రశ్నలు. సో కనుక బహుళ ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే సేమ్ ఇదే విధంగా మనకు బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఎవరైనా నూతన టెక్స్ట్ బుక్స్ లోపల పాఠ్యాంశాలు చదివితే అప్పుడు మనకి ఈ బహుళ ప్రశ్నలు చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. అది తెలుగు అకాడమీ వారు అయితే కంటెంట్ పాఠ్యభాగ రచయిత ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్ టచ్ చేసి బహుళ ప్రశ్నలు మాత్రం అంతా వివరించాడు. అన్ని బిట్స్ కూడా కంటెంట్ బిట్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలా ఇవ్వడం జరిగింది కనుక నో ప్రాబ్లం. ఓకేనా. చూడండి, ఫస్ట్ బిట్టు మాతృభూమి పాఠం ప్రక్రియ అడిగాడండి. ఆప్షన్ 4 అండి, కథానికే కదా మాతృభూమి. పాఠ్యాంశం ఇతివృత్తం అడిగాడు. ఇతివృత్తం ఏంటండి, దేశభక్తి, కుటుంబ విలువలు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సైన్యంలో చేరితే యుద్ధం వస్తే అని బాధపడింది ఎవరు అంటాడు. ఇది ఒకసారి మనం లెసన్ చూస్తే కానీ దీనికి ఆన్సర్ చేయలేము. ఒకసారి చూడండి, సైన్యంలో చేరితే యుద్ధం వస్తే అని బాధపడింది ఎవరంటే
పద్మజ అండి. ఒకసారి ఆప్షన్ చూద్దాం. 2 అండి. సారీ, చంద్రమ్మ అండి. చంద్రమ్మ, ఎందుకంటే చంద్రమ్మ వాళ్ళ అబ్బాయికు జాబ్ వస్తుంది, సైన్యంలో జాబ్ వస్తుంది. ఆవిడ భయపడుతుంది వెళ్ళాలా వద్దే అని. సో సైన్యంలో చేరితే యుద్ధం వస్తే అని బాధపడింది ఎవరంటే చంద్రమ్మ. నెక్స్ట్ చూడండి, పవలిన్ నిర్మల ప్రభావతి గారిచే రచించబడిన పాఠ్యాంశం అడిగాడండి. ఏదండి? ఆప్షన్ 4 అండి, మాతృభూమి. నెక్స్ట్, దేశం కోసం చావడం కంటే గొప్పదేముంది అని చెప్పింది ఎవరు అడుగుతున్నాడండి? దేశం కోసం చావడం గొప్పదేముందని చెప్పింది ఎవరంటే వీర అండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ దానికి ఎంపిక అవుతాడు, వీర అనేవాడు. సో దేశం కోసం చావడం కంటే గొప్పదేమని చెప్పింది వీర. కింది ప్రవచనాల్లో సరైనదని గుర్తించమన్నాడండి. ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకుంటే అన్ని కూడా ఆన్సర్ చేసేవచ్చు. సుధీర్ రోసయ్య చంద్రమ్మల ఏకైక కుమారుడు. రోసయ్య చంద్రమ్మలకు 5 సంతానం. సుధీర్ రాజారావు పద్మజల కుమారుడు. వీర రోసయ్య చంద్రమ్మల సంతానం అడిగాడండి. ఇక్కడ సరైనది ఏంటంటే సుధీరు రోసయ్య చంద్రమ్మల ఏకైక సంతానం అనేది తప్పు అండి, అది కాదు. రోసయ్య చంద్రమ్మలకు 5 సంతానం రైటే. రోసయ్యకు చంద్రమ్మలకు 5 సంతానం, అందులో ఒకటే వీర. ఈ వీరాకి జాబ్ వస్తుంది, ఆర్మీ జాబ్ వస్తుంది. నెక్స్ట్, సుధీరు రాజారావు పద్మజల కుమారుడు అండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చి ఆ ఈ ఈ ఎక్కడ ఉందండి? ఆ ఈ ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ 3 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకుంటే చాలండి, 3 పాయింట్లు. సో లెసన్ వైజ్గా ఏ బిట్ ఇచ్చినా గుర్తుపెట్టుకోవచ్చు. రోసయ్య చంద్రమ్మలకు 5 సంతానం అండి, అందులో ఒకడు వచ్చి వీర, గుర్తుపెట్టుకునేలాగా 5 సంతానంలో ఒకడు వీర. ఈ వీర సైనిక ఉద్యోగానికి ఎంపిక అవుతాడు. నెక్స్ట్, సుధీర్ అనేవాడు రాజారావు పద్మజల కుమారుడు అండి. సుధీర్ అనేవాడు రాజారావు పద్మజల కుమారుడు. సో ఇక్కడ పైకి ఒకసారి వెళ్ళండి. దేశం యొక్క చావడం కంటే గొప్పదేమని చెప్పింది ఎవరంటే వీర అని చెప్పాం కదా. నెక్స్ట్ ఇంకో బిట్, ఇక్కడ లెసన్ బిట్ ఇక్కడ చూసాం కదా. సైన్యంలో చేరితే యుద్ధం వస్తేనే బాధపడింది ఎవరంటే ఎవరని చెప్పామండి? చంద్రమ్మని చెప్పాం. ఎందుకని బాధపడింది చంద్రమ్మ చూడండి, వీర రోసయ్య చంద్రమ్మల సంతానం చెప్పాం కదా. అంటే ఈ వీర అనేవాడు సైనిక ఉద్యోగానికి ఎంపిక అవుతాడు, బట్ చంద్రమ్మకు భయంగా ఉంటుంది. ఎందుకంటే కొడుకు ఆర్మీలో చేరితే ఏమవుతాడని భయపడుతూ ఉంటుంది చంద్రమ్మ అనమాట. బట్ ఇక్కడ సుధీరు అనేవాడు ఉంటాడు కదా, వాళ్ళు తల్లిదండ్రులు రాజారావు పద్మజ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో పవలిన్ నిర్మల ప్రభావతి గారి రచన కాంతి అడిగాడండి. ఎదలో ముళ్ళు ఆవిడదే, నాగరికత నవ్వుతుంది ఆవిడదే, స్త్రీ కూడా ఆవిడదే. స్మృతులు గేయాలు అనేది కాదండి, ఇది మన కొండేపూడి లక్ష్మీనారాయణ ఆయన రచన ఇది. నెక్స్ట్ చూడండి, క్రింది రచనలో పవలిన్ నిర్మల ప్రభావతి గారి కథా సంపుటం అడిగాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ కథా సంపుటం అడిగాడండి. సో ఇక్కడ ఒకటే ఆవిడ యొక్క కథా సంపుటలు అన్నీ గుర్తుకుంటే కానీ మనం ఇక్కడ అటెంప్ట్ చేయలేమండి. ఇది ఇక్కడ ఉదయ కిరణాలు, రాలిన పువ్వులు, శాపగ్రస్తులు, ఈ 3 కూడా నవలలండి. సో ఈ అనాథ అనేది కథా సంపుటం అండి. అనాథ, అలాగే ఎదలో ముళ్ళు, ఈ నాగరికత అవుతుంది అన్నీ కూడా కథా సంపుటాలండి ఆవిడవి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి, అనాథ, ఎదలో ముళ్ళు, నాగరికత అవుతుంది, స్త్రీ, ఇవన్నీ ఏంటి అడిగాడు. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది మనకి, కథా సంపుటాలు కదా ఇవి. మాతృభూమి పాఠం ఈ గంధం నుండి గ్రహించబడింది, కథా నిలయం అండి మనకి కంటెంట్లో వచ్చింది. కథానికి లక్ష్యం చెప్పాం కదా, క్లుప్తతే మెయిన్ దానికి ఇంపార్టెంట్. సుధీర్ తండ్రి పేరు అడిగాడండి. సుధీర్ తండ్రి పేరు ఏది అడిగాడు? ఏమవుతుందండి? రోసయ్య, వీరారావు, రామ్మోహన్ రావు, రాజారావు. సుధీర్ రాజారావు కదండి, రాజారావు పద్మజల కుమారుడే సుధీర్ అని చెప్పాం కదా. గొప్ప పుస్తకం అనే పదంలో గొప్ప అనేది ఏమవుతుంది? విశేషణం అవుతుందండి. నామవాచక విశేషణాల కాలేకపోతే ఏర్పడే సమావేశం కర్మధారయ సమావేశం అవుతుందండి. నెక్స్ట్, చినుకులు ముత్యాల రాలుతున్నాయి, దీనిలో ఉపమా వాచకం అడిగాడండి. ఉపమేయం ఉపమానం కాకుండా ఉపమా వాచకం ఏమవుతుందండి? ముత్యాల, ఈ లా అనేది అవుతుందండి. సమాన ధర్మం అనుకోండి, రాలుతున్నాయి, ఏ మ్యాక్సిమం రాలుతున్నాయి అనుకుంటారు చాలామంది, రాలుతున్నాయి అనేది సమాన వాచకం అవుతుందండి. సో ఇక్కడ ఉపమా వాచకం అడిగాడు కాబట్టి సమాన ధర్మం అవుతుంది. సారీ, రాలుతున్నాయి అనేది, ఈ రాలుతున్నాయి అనేది సమాన ధర్మం అవుతుంది, కానీ ఇక్కడ ఉపమా వాచకం అనేది ముత్యాల, ఈ లా అనేది అవుతుందండి. చంద్రమ్మ రోసయ్యల సంతానం ఎంతమంది అండి? 5 కదా. చంద్రమ్మ రోసయ్యలకి 5 సంతానం, అందులో వీర అనేవాడు ఒకడని చెప్పాం.
సుధీర్ ఈ ఉద్యోగంలో స్థిరపడ్డాడు, సైనిక ఉద్యోగం స్థిరపడ్డాడు. సుధీర్ అనేది ఎవరు కొడుకు అని చెప్పాము? రాజారావు పద్మజల కొడుకు. అందుకని వాళ్ళు గర్వంగా ఉంటారు. సుధీర్, పద్మజ మరియు రాజారావు వాళ్ళిద్దరూ గర్వంగా ఎందుకు ఉంటారో, వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ సైనిక ఉద్యోగంలో స్థిరపడి ఉంటాడండి సుధీరు. నెక్స్ట్ ఏమిటమ్మా అనే పదంలో సంధి ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మ ఈ అంటే ఎత్త సంధి అవుతుందండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వీడ్కోలు అనే పదానికి అర్థం. వీడ్కోలు అంటే తుది సమావేశం అండి. నెక్స్ట్ చీర అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ అని చెప్పింది ఎవరంటే పద్మజ అండి. ఈ పద్మజ గారు లాస్ట్ మెచ్చుకుంటారు. ఆర్మీ సైనిక ఉద్యోగంలో చేరుకోవడంతో పద్మజ మెచ్చుకొని మన గడ్డ మీద పుట్టిన బిడ్డ అని మెచ్చుకుంటుంది అన్నమాట వీరారాను. ఓకేనా? సో ఇక్కడితో మనకి సెకండ్ లెసన్ కూడా కంప్లీట్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చి శతక సౌరభం, థర్డ్ లెసన్ ఇది శతక సౌరభం. సో చూడండి, ఇక్కడ ప్రక్రియ శతకం అండి. సో శతకం సౌరభం అంటే పేర్లోనే ఉంది. శతకం ప్రక్రియ వచ్చి ఇతరత్వం వచ్చే నైతిక విలువలు అండి. ఇక్కడే కాదు, 6th, 7th, 8th, 9th, 10th వరకు కూడా మనకి శతకం సంబంధించి, శతక కవులకు సంబంధించి ప్రతి దాంట్లో కూడా లెసన్ ఉంటుంది. దీనికి సంబంధించి ఇతరత్వం వచ్చే నైతిక విలువలు అవుతుంది. ప్రక్రియ వచ్చి శతకం అవుతుంది. శతక సౌరభ్యం ఇచ్చాడు. అక్కడ కవులు అని పేర్లు మారుతూ ఉంటాయి టెక్స్ట్ బుక్స్లో. 8th ఒకలాగా, 9th, 6th ఇలా ఉంటాయి. బట్ ప్రక్రియ ఇతరత్వం సేమే మారదు. ఓకేనా? చూడండి, విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలు, నైతిక విలువలను పెంపొందించడం వారిని ఉత్తమ భారత పౌరుగా తీర్చిదిద్దడమే శతక సౌరభం యొక్క పాఠం ఉద్దేశం అంటున్నాడు. ఇక్కడ చూడండి, కొంతమంది ఇంపార్టెంట్ కవులు వారి యొక్క శతకాలు ఇచ్చాడండి. గరికపాటి మల్లావధాని అండి, ఈయన యొక్క విద్యార్థి శతకం 19వ శతాబ్దం చెందినవాడు. మారద వెంకయ్య భాస్కర శతకం 17వ శతాబ్దం చెందినవారు. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం చెందినవాడు, కుమార శతకం. ఈ శతకాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే 1-2 బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. పక్కాగా 1 or 2 బిట్స్ అయితే వస్తాయి. తిరుమల మునియప్ప అండి 20వ శతాబ్దం విద్యా శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. మాచిరాజు శివరామరాజు అండి 20వ శతాబ్దం చెందిన ఈయన మునుల మూట శతకం. ఇది ఒకసారి వచ్చిందండి టెట్లో. నెక్స్ట్ బమ్మెర పోతనండి 15వ శతాబ్దం చెందిన ఆయన, నారాయణ శతకం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వరదరాజు శతకం ఎవరు రచించారండి? గుండ్లపల్లి నరసమ్మ అండి, ఈవిడ 20వ శతాబ్దం చెందినవారు. నెక్స్ట్ కొండూరు వీరరాఘవాచార్యులు అండి, ఈయన 20వ శతాబ్దం చెందినవారు. మిత్ర సహస్ర శతకం, ఇది కూడా ప్రీవియస్ టెట్లో వీటి కూడా వచ్చిందండి మిత్ర సహస్ర శతకం అనేది. నెక్స్ట్ శతకం అంటే 100 పద్యాల రచన అండి. సాధారణంగా శతకాల్లో 100 నుంచి 108 పద్యాలు ఉంటాయి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే 108 పద్యాలు ఉంటే దాన్ని శతకం అంటారు. సో 108 పద్యాల కలయికనే శతకం అని చెప్తా కనుక. అలాగే శతకం పద్యాలు ముక్తకాలండి, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్రం కలిగి ఉంటుంది. అంటే శతకం అంటేనే ఒక పద్యం అనేది ఇంకో దగ్గర మరి అది రావడానికి అవకాశం ఉండదు అనేది ఆ పద్యం అనేది. సో అటువంటి వాటిని ముక్తకాలు అంటారు. సో దాని అర్థం ఏంటంటే ఈ పద్యానికి అదే స్వతంత్ర భావన కలిగి ఉందని దాని అర్థం. ఇక్కడ గ్రామర్ పాయింట్ చూడండి, సవర్ణ దీర్ఘ సంధి ఇచ్చాడండి. ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చులు పరమైనచో క్రమంగా వాటి దీర్ఘాలు ఏకదేశం అవుతాయి అన్నాడండి. అంటే ఆ ఈ ఊరులకు సవర్ణం అంటే అవే అచ్చులండి, సేమ్ ఎలా ఉన్నాయి అలాంటి అచ్చులు వస్తే దాన్ని సవర్ణమాలు అంటారు. సవర్ణమైన అచ్చులు పరమైదాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. నెక్స్ట్ అకారానికి ఈ ఊరులు పరమైనచో క్రమంగా ఏవో ఆర్లు ఏకదేశంగా వస్తే వాటిని గుణసంధి అంటారండి. దీనికి ప్రాక్టీస్ ఏవైనా బిట్స్ మనం చేస్తే మనం గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గానే, సవర్ణ సంధి గుణసంధి అనేవి. నెక్స్ట్ ఛందస్సు అండి. ఛందస్సు అంటే పద్య లక్షణాల గురించి తెలియ శాస్త్రమే ఛందస్సు అండి. ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులని, 2 మాత్రల కాలంలో పలుకుబడే అక్షరాలను గురువులు అంటారు. లఘు గురువులు, ఇది లఘువు అండి, ఇది గురువు. ఇది మనకి గ్రామర్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మాత్ర అంటే చిటుకు వేసినంత సేపు అంటండి. ఒక మాత్ర కాలం అంటాం కదా, అంటే ఒక చిటుకు ఇలా వేస్తాం కదా, అలా చిటుకు వేసినంత కాలాన్ని మాత్ర అంటారు. అయితే గురువు లక్షణాలు చూడండి, లఘు గురువులు అన్నాం కదా, అందులో ముందు గురువు యొక్క లక్షణాలు చూడండి. గురువులు అనేవి దీర్ఘాలు, ద్విత్వాక్షరానికి ముందు అక్షరాలు, సంయుక్తాక్షరానికి ముందు అక్షరాలు, పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు, ఔలతో కూడిన అక్షరాలు, విసర్గ అక్షరాలు, వీటన్నిటికి కూడా ఇలా ఇది వస్తుందండి, గురువు వస్తుందండి. నెక్స్ట్ గణాలు చూడండి. గణాలు ముఖ్యంగా ఇంపార్టెంట్వి. ఆది గురువు భగనం అండి, అలాగే మధ్య గురువు జగనం అండి, అంత్య గురువు సగనం అండి. ఇంక మనకి ఒక సూత్రం చెప్పాను, యమాత రాజబాన్స అండి, యమాత రాజబాన్స. దీని గురించి మన ప్రీవియస్ ప్లేలిస్ట్ చూడండి, తెలుగు ప్లేలిస్ట్లో దీనికి నా హ్యాండ్ రైటింగ్తో రాసి మీకు యమాత రాజబాన్స అనే సూత్రం గుర్తుపెట్టుకుంటే వాడు ఏ విధంగా ఎలాంటిది ఇచ్చినా చాలా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎవరికైనా ఇది అర్థం కాదు, మన ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. అలాగే తర్వాత ఆ వీడియోలో మనం దీని గురించి పూర్తిగా యమాత రాజబాన్స గురించి వివరించడం జరుగుతుంది. ఇక్కడ ఆ కంటెంట్ పరంగా చూద్దాం. చూడండి, అయితే ఆది గురువు భగనం అన్నాడండి. ఆది గురువు అంటే ఇదండి,
అంటే తర్వాత ఆది గురువు అన్నాడండి. అంటే ఇది ఆది గురువు, మిగతావి లఘువులు పెట్టుకోవాలి. ఇది ఏమవుతుంది అన్నాడండి, భగ్నమవుతుందని చెప్పాడు. మధ్య గురువు అంటే లఘువు మధ్య గురువు ఉండాలి, అంటే మిగతావి లఘువులు అవ్వాలని దాని అర్థం. ఇది జగనం అంటండి. అంత్య గురువు అన్నాడండి, అంటే లాస్ట్కి గురువు, ఈ ముద్దు మళ్ళీ లఘువులు ఉంటాయని దాని అర్థం. ఇది సగనం అంటండి. ఇలా ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ దీనికి యమాత్ర రాజభాష సూత్రం ఉంటే ఇంకా చాలా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, ఆది లఘువు అయితే ఎగనం అంటండి, ఆది మధ్య లఘువు అయితే ఇక పైన గురువు గురించి చెప్పాడు, ఇక్కడ లఘువుల గురించి. మొదట ఆ లఘువు ఉంటే ఎగనమవుతుంది, మధ్యలో లఘువు ఉంటే రగనమవుతుంది, లాస్ట్లో లఘువు ఉంటే తగనమవుతుందండి. అంటే ఇలా ఉంది, ఈ రెండు ఇలా ఉందనుకోండి, ఇది ఎగనమవుతుంది. అలా కాకుండా ఇలా ఉండి ఇది రగనమవుతుంది, అలా గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ చూడండి, 3 లఘువులు నగనం అంటండి, అంటే 1 1 1 ఉంటే నగనం అవుతుంది. అలాగే 3 గురువులు ఉంటే మగనం అవుతుందండి. యు ఉందనుకోండి మగనం అవుతుందండి. ఏకాక్షర గణాలు కూడా ఉంటాయండి. ఓన్లీ ఇలా ఉందనుకో లా అంటారు దీనికండి. అంటే ఇది లా, ఇది ఇలా ఉందనుకోండి, ఇది 2 అక్షరాలు ఇదండి ఇది. అయితే 1 ఈ 2 కలిపి 2 లఘును గురువు లగ లేదా వా అని పలకొచ్చండి. లేదంటే గురువు లఘువు లేదా హ లేదా గల ఇలా కూడా అనవచ్చండి. ఇవి ఏకాక్షర గణాలండి, ఇవి గల మరియు లాగా, లేదంటే వా అహ అని పలకొచ్చు. ఇవి మన గ్రామర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ లెసన్ సంబంధించి బహుళ ప్రశ్నలు ఒకసారి చూడండి. శతక సౌరభం పాఠం ఇతివృత్తం అడిగాడండి. ఏమవుతుందండి, నైతిక విలువలు అని చెప్పాం కదా. శతక సౌరభం ప్రక్రియ శతకం అవుతుంది. పద్యపాదాలు సరైన క్రమంలో అమర్చమన్నాడండి. పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చమన్నాడు. ఇది ఒకసారి మనము ఈ శతకాలన్నీ ఒకసారి చూస్తే కానీ ఇది మనము చేయలేం. కొంచెం క్లిష్ట స్థాయి ప్రశ్నలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఈ విధంగా ఇస్తాడు. ఇక్కడ చూడండి, నన్ను ఎడల వెన్న బడువుదన్న కుమార, ఈ కుమార అనేది లాస్ట్కి వస్తుందండి, ఎందుకంటే మొక్కటం కనుక ఇది లాస్ట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వెన్నుకొని తిరుగుచుండిన మన్నులుచి వెలుగు సుజన మార్బంబులి పెన్నల పెద్ద ఏడ గుడిని ఇచ్చాడండి. సో ఏమవుతుందంటే, పిన్నల పెద్దల ఎడగడు మన్నులుచి మెలుగు సుజన మార్గంబులనే వెన్నకొని తిరుగుచుండిన నన్ను ఎడల నిన్న బడుదువను కుమార ఇలా పెట్టవచ్చండి. ఆప్షన్ వచ్చి ఆప్షన్ 3 అండి. ఫస్ట్ది ఇదని చెప్పాం కదా. తర్వాత ఈ అండి చెప్పాం, నెక్స్ట్ ఈ అండి, లాస్ట్ది ఇది మనకు ఆల్రెడీ ముందే గుర్తుపెట్టాం, ఎందుకంటే కుమార్ అనేది లాస్ట్లో ఉంటుందని. సో అలా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ పద్యపాదాలను సరైన క్రమం సమస్యమన్నాడండి. ఇది కూడా సేమ్ అలానే ఆ టైపే. దీన్ని చూడండి, గంటకాలం వృధాగా గడపకీవు విద్య నేర్చుకు బ్రతుకు కంత వెలిగిపోవు గంటకాలము గడిచిన గతకమందు గతము కానది ఎట్లు కలిసి రాదు అని అన్నాడండి. దీనికి ఫస్ట్ గంటకాలము గడిచిన గతమురందు గతము కానది ఎట్లు కలిసి రాదు అవుతుంది. అలాగే గంటకాలం వృధాగా కాగా గడపకీవు విద్య నేర్చుకు బ్రతుకంత వెలిగిపోవు ఇది అవుతుంది. సో ఆప్షన్ వచ్చి 4 అండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇది. నెక్స్ట్ పెరుమల్ల మానప్ప రచించిన శతకం అడిగాడండి. పెరుమల్ల మానప్ప ఏం రచించినట్టు ఆయన శతకం, విద్యాశతకం అని చెప్పాం కదా. ఆప్షన్ 1 అండి, పెరుమల్ల మానప్ప విద్యాశతకం. గంటకాలము గడిచిన గతమురందు ఈ పద్యపాదంలోని ఛందస్సు ఏది అడిగాడండి. ఆటవెల్ది శేషం కందం తేటగీతి అవుతుందండి. ఇది ఒకసారి మనము గ్రామర్ చెప్పేటప్పుడు కందం తేటగీతి ఆటవెల్ది శేషం మొత్తం ఆ గణాలు మొత్తం తెలుసుకుంటే కానీ ఇది మనం గుర్తుపట్టలేము, ఓకేనా. సో మన కంటెంట్ పరంగా అయితే ఈ లెసన్లో ఉన్నటువంటి గంటకాలము గడిచిన కాలం అనేది తేటగీతి సందర్శలో ఉంటుంది, అక్కడ రాసి ఉంటుంది కూడా పద్యం. ఒకసారి లెసన్ చూస్తే నెక్స్ట్ 7 బిట్ చూడండి. జనిత పరాక్రమ డ్యాస్ శారద కందుగంద ఈ కాలంలో సరైన పదం గుర్తిమన్నాడండి. క్రమ విశారద అవుతుందండి. ఆప్షన్ 1 అండి, రైట్ ఆన్సర్ క్రమ విశారద. మసతగా గణాలు గల ఉత్తం ఏదండి, మసతగా సోత్రం కదండి, ఉచ్చాచామ ఇది కూడా సోత్రం ఉంటుందండి. ఉచ్చాచామ అటు సైడు బర్ణ బాబురావు కాబట్టి మసతగా అలా గుర్తుపెట్టుకుంటే తెలిసిపోతుంది. ఇది కూడా యమాత్రాజ బానిస సూత్రం చెప్పేటప్పుడే మొత్తం మీకు ఈ 4 గణాలు వృత్తాలకు సంబంధించి మొత్తం వివరించడం జరుగుతుంది చెప్తాం ఒక వీడియోలో, ఓకేనా. నెక్స్ట్ మందార ఈ పదంలో గణం అడిగాడండి. మందార ఎలా రాయించండి, అది U1 ఇంతే కదా. మన్ గురువు వస్తుంది, దాక గురువు వస్తుంది, రాకు అప్పుడేమవుతుందండి U1 తగనం అవుతుంది కండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భోజనం వికృతి అడిగాడండి. భోజనం అనేది ప్రకృతి, ఎందుకంటే కరెక్ట్గానే ఉంది, కానీ వికృతులు అంటే నార్మల్గా ఎలా పిలుస్తాం మనం, భోజనం బోనం అని పిలుస్తామండి. సో ఆప్షన్ 4 అవుతుందండి, బోనం భోజనం వికృతి.
శరం అంటే అర్థం ఏంటి? శరం అంటే బాణం అండి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మాత్ర అంటే ఏం చెప్పామండి? ఒక చిటికెడు కాలం అని చెప్పాం కదా మాత్ర అంటే. పలుకు పదానికి అర్థం పలుకు విద్య అండి. పలుకు అనే పదానికి అర్థం విద్య. మంచి మాటలను కవి వీటితో పోల్చాడు. మంచి మాటలను కవి మాణిక్యంతో పోలుస్తాడండి ఈ లెసన్లో. నెక్స్ట్ సూనృతము అంటే అర్థం ఏంటి అడిగాడు. సూనృతం అంటే సత్యం అని అర్థం. ఇవన్నీ అర్థాలండి. సో మనం ఎక్కడ బయట కోచింగ్ సెంటర్లో కానీ బయట ఎక్కడ సెటప్ చాలా అర్థాలు నానార్థాలు పర్యాపదాలు ఏవేవో ఇస్తుంటారండి. మనకు అవన్నీ అవసరం లేదు. అలా గ్రామర్ పాయింట్ అనేది మన కంటెంట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్ చూసుకుంటే చాలండి. మ్యాక్సిమం గ్రామర్ పాయింట్ అన్ని బిట్స్ కూడా అటెంప్ట్ చేయవచ్చు. డైరెక్ట్ బిట్స్ కింద కూడా మనకు వచ్చేస్తుంటాయి ఒక్కొక్కసారి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, విశ్వయుతం విగ్రహవాక్యాన్ని గుర్తించమనండి. విశ్వయుతం అనేది విశ్వం యొక్క హితం అనుకుంటాం. అలాగే విశ్వం కొర హితం, విశ్వము మరి హితం, విశ్వంతో హితం అన్నీ ఒకేలాగా ఉన్నాయి చూడండి. బట్ దానికి తగ్గట్టు ఏది సర్దుగా సూటబుల్ అవుతుందో చూసుకోవాలి. విశ్వయుతం అంటే విశ్వం కొరకు హితం అవుతుందండి. విశ్వం కొరకు చతుర్థి సమాసం అవుతుంది. విశ్వం యొక్క అయితే కాదండి, విశ్వం కొరకు హితం. ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1UU గణాన్ని గుర్తించమనండి. 1UU ప్రథమ లఘువు ఉంటే ఏమని చెప్పామని మనం యగనమని చెప్పాం కదా, కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో నిర్దిష్టమైన పదాన్ని గుర్తించమన్నాడండి. విద్యార్థి, బకితి, సౌకర్యం, విద్యార్థి. నిర్దిష్టమైన పదం అంటే ప్రకృతి అని అర్థమండి. ప్రకృతి పదం ఏమవుతుందండి? విద్యార్థి అవుతుంది కదండి. ఇవన్నీ కూడా మిగతావన్నీ వికృతి పదాలండి అవి. ధర్మం నానార్థాలండి. ధర్మం మాట, అహింస, ఇచ్చ, న్యాయం, చూసు, న్యాయం, యాగం. న్యాయం అనేది ఓకేనండి ఉంటుంది. యాగం అండి నానార్థం అడిగాడు కనుక యాగం అని చెప్పవచ్చు. కింది పదాల్లో పద్యపాదంగా కూర్చొని అన్నాడండి. పద్యపాదంగా గానాలలోన నేమిటిగాక యోజంబులు లౌట భాస్కర అని గుర్తుపెట్టవచ్చు. సో ఆప్షన్ 3 అండి. ఫస్ట్ ఈ వస్తుంది, తర్వాత ఆ వస్తుంది, తర్వాత ఆ వస్తుంది. భాస్కర్ అనేది లాస్ట్. మనకు మొకటి శతకం పద్యాలు ఏది కానీ మొకటి మన లాస్ట్లో ఉంటుంది. మనకు వాళ్ళందరికీ తెలిసిన విషయమే కనుక అది గుర్తుపెట్టవచ్చు. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో సరైన పద్య పాదాన్ని గుర్తించమన్నాడండి. కనక విషాదరచేల భవనకాన శతక కుటధార అని ఇచ్చాడండి. ఇంకోటి సేమ్ అదేవిధంగా అన్నీ ఒకేలా ఉన్నాయండి. సో మనకు తెలిసి అయితే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఇది మనకి కనిపిస్తుంది మొకటంలో. నెక్స్ట్ శతచారము, సోనరతంబు, కృపయంబు, సత్యంబుముల శీలనం. తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించమన్నాడండి. జనతే పరాక్రమ, క్రమ విశారద, శారద, కొంచెం ఏమొస్తుందండి. ఇది ఆప్షన్ 4 అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒరులపై శత్రుత్వ ముంచకుండిన చాలు డ్యాష్ నిత్యముండలో. ఒరులపై శత్రుత్వం ముంచిన కాలం ఉపవాసములండి. ఆప్షన్ 4 ఇది కరెక్ట్. ఉపవాసముల నిత్యముండలో అవుతుంది. దానం చేయని వారిని భాస్కర శతకకర్త ఎవరండి? మారద వెంకయ్య కదా. ఆయన ఏంతో పోలుస్తాడండి? బూరుగు చెట్టుతో పోలుస్తాడండి. ఓకేనా. దానం చేయని వారిని. నెక్స్ట్ వారు వీరిని పర్వకుండిన జాలు దివ్య తీర్థములకు తిరిగినట్లు అని ఉంటుందండి. ఆప్షన్ 3 ఇది కరెక్ట్ ఆన్సర్. డ్యాష్ కాని మాటలు నిలవు. ఎవరి మాటలు చేత కాని వారి మాటలు నిలవు. అవకాశము, నాణ్యతము, నృత్యము, మంజులములండి. ఆప్షన్ 3 ఇది కరెక్ట్ ఆన్సర్. మంజుములు కాని మాటలు నిలవు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జతపరచమన్నాడండి. గరికపాటి మల్లావదాని 19వ శతాబ్దం అండి. కంచర్ల గోపన్న 15వ శతాబ్దం. బెమ్మరి పోతన్న కంచర్ల గోపన్న 17వ శతాబ్దం అండి. మళ్ళీ ఒకసారి గరికపాటి మల్ల అనేది 19 అండి. ఫిక్స్ అండి ఇది. ఎక్కడ ఉందండి ఆప్షన్ 2లో చూడండి. రా ఉంది కదా, ఇది అవుతుంది. నెక్స్ట్ ఆలా అంటే కంచర్ల గోపన్న 17వ శతాబ్దం అండి. బెమ్మరి పోతన్న 17 అండి. ఫిక్స్ అండి ఇది. పైకి అప్పల నరసయ్య 16వ శతాబ్దం అండి. సో ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ బిట్ చూడండి, కింది ప్రవచనాల సత్యాన్ని గుర్తించమన్నాడండి. కంచర్ల గోపన్న, మారద వెంకయ్య 10వ శతాబ్దం చెందినవారు. గొండ్లపల్లి నరసమ్మ పెరుమల్లి మానప్ప 19వ శతాబ్దం చెందినవాడు. గొండ్లపల్లి నరసమ్మ పెరుమల్లి 20 కాదు, ఒక 20 నెక్స్ట్ కంచర్ల గోపన్న, మారద వెంకయ్య 15 ఇది కూడా కాదు. 28 ఆప్షన్ వచ్చి 2 అండి. చూడండి ఇచ్చాడు ఆప్షన్ 2 అంటే ఈ సత్యాలంట అండి. ఇది సత్యం. నెక్స్ట్ ఇది సత్యం అండి. అంతే కదా. కంచర్ల గోపన్న 10వ శతాబ్దం మాకు తెలిసిందే. మారద వెంకయ్య కూడా తెలిసిందే. నెక్స్ట్ గొండ్లపల్లి నరసమ్మ పెరుమల్లి మానప్ప 20వ శతాబ్దం చెందినవారంటండి.
సో ఈ రెండే కరెక్ట్ ఆన్సర్, మిగతావన్నీ తప్పు అవుతుంది. సో ఇక్కడతో మనకి థర్డ్ లెసన్ కూడా కంప్లీట్. నెక్స్ట్ వచ్చి నా యాత్ర ఉందండి. సో ఇక్కడ నుంచి మరొక వీడియోలో చేద్దాం.